బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025 లో ఆటగాళ్లకు కళ్ళు చెదిరే ధరలు పలికాయి. ఫ్రాంచైజీలు ఒకరికి మించి ఒకరు పోటీ పడ్డ వేళ ఆటగాళ్ల పంట పండింది. బలమైన జట్లను తయారు చేసుకునేందుకు ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. 10 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువగా పలికిన ఆటగాళ్లు ఏకంగా 20 మందికి పైగా ఉన్నారు. 3 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఆటగాళ్ల కోసం ఒక్కో ఫ్రాంచైజీ వెచ్చించే డబ్బు మొత్తాన్ని 90 కోట్ల నుంచి 120 కోట్లకు పెంచడంతో ఈసారి వేలంలో ఆటగాళ్లు అత్యధిక మొత్తం దక్కించుకున్నారు. ఊహించినట్లే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అత్యధిక ధర పలికాడు. 27 కోట్లతో ఐపీఎల్ హిస్టరీలో అత్యంత కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ గా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ కూడా భారీగా సొమ్ము చేసుకున్నాడు. పంత్ కంటే కేవలం 25 లక్షలు తక్కువ అంతే. అందరినీ ఆశ్చర్యపరిచింది మాత్రం వెంకటేష్ అయ్యర్. అనూహ్యంగా 23 కోట్ల 75 లక్షలకు అమ్ముడుపోయి ఔరా అనిపించాడు. చెరో 18 కోట్లతో హర్షదీప్ చాహాల్లు జాక్పాట్లు కొట్టేశారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వార్నర్ను కొనేవాళ్లే లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలి రోజు 10 ఫ్రాంచైజీలు కలిపి 72 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం 467 కోట్ల 97 లక్షలు ఖర్చు చేశాయి. 4 ఆర్టీఎం కార్డులను ఉపయోగించాయి. ఇక ఐపీఎల్ ఆటగాళ్ల వేలంకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, సో తొలి రోజు ఐపీఎల్ ఆక్షన్ అయితే చాలా రసవత్తరంగా సాగింది. ఎందుకంటే అనూహ్యంగా క్రీడాకారులు కోట్లాది రూపాయలు పంట పండినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఊహించినటువంటి ధర ఈసారి వచ్చింది. గత ఐపీఎల్లో ఎప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ధర రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రౌండర్లపైన ఈసారి ఫ్రాంచైజీలు పూర్తి స్థాయిలో పోటీ పడినటువంటి నేపథ్యం కనపడతాయి. అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైన పరిణామం చెప్పొచ్చు. కేఎల్ రాహుల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, తర్వాత రిషబ్ పంత్ ఈ సీజన్లో హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా కూడా ఈసారి రికార్డులు సృష్టించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్లకు కానీ ఫ్రాంచైజీలు భారీగానే డబ్బులు పెట్టి వెచ్చించి ఈసారి తమ ఆటగాళ్ళని తమ సొంతం చేసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా కానీ తర్వాత ఇంగ్లాండ్ సంబంధించినట్టు వీరు కానీ సో వీరికి బాగానే డబ్బులు వెచ్చించినట్టుగా మనకు చాలా క్లియర్గా కూడా ఇందులో చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే శ్రేయస్ అయ్యర్ 26 కోట్ల 75 లక్షలకి వెళ్ళడము, తర్వాత రిషబ్ పంత్ ఏకంగా దాన్ని చరిత్ర సృష్టించి దానికంటే ఎక్కువ ధరకి పలకడము, ఇది ఒక పెద్ద ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఏకంగా 27 కోట్లకి లక్నో జైంట్స్ వచ్చి రిషబ్ పంత్ని తీసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు మహమ్మద్ షమీ విషయంలో ఇటు లక్నో కానీ ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ భారీగానే పోటీ పడ్డాయి. చివరికి సన్ రైజర్స్ హైదరాబాద్ 10 కోట్ల రూపాయలకి సొంతం చేసుకున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే సన్ రైజర్స్కి సీనియర్ బౌలర్స్ ఎవరు లేరు. ఎందుకంటే భువనేశ్వర్ ఆల్రెడీ లయర్ తెప్పాడు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా భువనేశ్వర్ సన్ రైజర్స్కి ఆడుతున్నప్పటికీ కానీ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు, పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. సో లాస్ట్ ఓవర్లో చాలా దారుణంగా పరుగులు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు టీమిండియాలో ఏస్ బౌలర్గా ఉన్నటువంటి మహమ్మద్ షమీ ఇప్పుడు సడన్గా సన్ రైజర్స్ దక్కించుకుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి ఉపయోగం ఉంటుంది అనేసి కూడా వారు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే డేవిడ్ మిల్లర్ విషయంలో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాదు కాస్త వెనకడుగు వేసింది. మొదట్లో బిడ్డింగ్ వేసినప్పటికీ చివరికి వెనకడుగు వేయడంతో లక్నోని డేవిడ్ మిల్లర్ని చేజిక్కించుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత ఈసారి పంట పండింది మాత్రం స్పిన్నర్ చాహల్. ఎందుకంటే ఎవరు ఊహించలేదు ఒక స్పిన్నర్కి లెగ్ స్పిన్నర్కి ఇంత భారీ స్థాయిలో 18 కోట్ల రూపాయలు పెట్టి అతను దక్కించుకుంటారని. హర్షదీప్ అంటే ఇప్పుడు టీమిండియా బౌలర్గా ఉన్నాడు కాబట్టి మంచి ప్రైమ్ స్పేస్లో ఉన్నాడు అతను. సో అతనికి ధర పలికిన ఒకటి ఉంటుంది. ఎందుకంటే పంజాబ్కు సంబంధించిన గెలుపులో చాలా కీలకంగా వ్యవహరించారు హర్షదీప్ సింగ్. సో అతన్ని తీసుకుని ఒక పెద్ద ఉంది. కానీ చాహల్ కోసం ఏకంగా 18 కోట్లు వెచ్చించడం అనేది కూడా ఇదొక ఆసక్తికరమని చెప్పొచ్చు. పంజాబ్ 18 కోట్ల రూపాయలు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత సిరాజ్కి కూడా ఈసారి ఈ సీజన్లో బాగా డిమాండ్ వచ్చినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఏకంగా 12 కోట్ల 25 లక్షలకి గుజరాత్ ఈసారి సిరాజ్ని సొంతం చేసుకుని, తర్వాత లివింగ్ స్టోన్ వచ్చి 8 కోట్ల 75 లక్షలకి ఈసారి బెంగళూరు సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంగా పడితే కేఎల్ రాహుల్ కోసం 14 కోట్ల రూపాయలు ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి వెచ్చించినటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే
గతంలో వీళ్ళకి అంత ధర పరగలేదు, కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా పోటాపోటీగా ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇంకా మరొక ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ బట్టి ఓపెనర్ హ్యారీ బ్రూక్కి ఏకంగా 6,25 లక్షల రూపాయల వరకు కూడా పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి వారిని సొంతం చేసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు గత సీజన్లో హ్యారీ బ్రూక్కి చాలా పెద్ద డిమాండ్ ఉంది, కానీ ఈసారి మాత్రం కేవలం అతను 6 కోట్లకు మాత్రం అమ్ముడిపోయాయి. గతంలో ఆయనకి 13 కోట్ల రూపాయల పైనే అతన్ని వెచ్చించి సన్ రైజర్స్ కొనుక్కున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత హర్షల్ పటేల్కి 8 కోట్ల రూపాయలు వచ్చి సన్ రైజర్స్ గెలుచుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదైనా ఇంకా చాలా మంది అన్సోల్డ్ ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, పైగా డేవిడ్ వార్నర్ ఈసారి అన్సోల్డ్ అయ్యాడు. సో ఇవాళ కూడా అతను ఆడే అవకాశం ఉంది కాబట్టి ఇంకా చాలా మంది నిన్న అమ్ముడుపోయినటువంటి ఆటగాళ్ళందరినీ కూడా ఇవాళ వేలంలో పెట్టబోతున్నారు. సో ఇవాళ కూడా రికార్డులు అయితే సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఫ్రాంచైజీల కింద కేవలం 40 కోట్ల రూపాయల లోపల మాత్రమే ఇప్పుడు అమౌంట్ ఉంది కాబట్టి, ఆ అమౌంట్లో ఎంతమంది ఆటగాళ్ళని వీళ్ళు కొనుగోలు చేస్తారు, ఎంతవరకు వారిని వెచ్చిస్తారు. ఎందుకంటే అన్సోల్డ్ ఆటగాళ్ళకి అంత భారీ స్థాయిలో ధర పలికే అవకాశం ఉంది కాబట్టి, తక్కువ ధరకి చాలా కీలకమైనటువంటి ఆటగాళ్ళని ఈసారి ఫ్రాంచైజీలు దక్కించుకునే అవకాశం కనపడుతుంది.